ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున మాట్లాడితే కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారన్న భయంతో ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు సైలెంట్ గా ఉన్నారా? ఓన్లీ ఎన్ఆర్ఐలు ఎందుకని ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలే కాదండి, లోకల్ ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా చాలా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఫైట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. దానిలో భాగంగానే ఎంతో మంది కార్యకర్తలను హింసించారు, వేధించారు, వెంటాడారు, శిరోమండనాలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నందం సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేశారు. ఆయన ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే చేశాడు. మేము కూడా అదే చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టేసి తొందరగా అరెస్ట్ చేసి తొందరగా చంపేశారు. మేమేంటంటే ఇక్కడ కంట్రీకి తీసుకురావాలి, ఆయన వల్ల కాదు కాబట్టి మా అంతటా మేము వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్పితే ఏమి లేదు అక్కడ. సో అంటే అక్కడ ఉంటే ఏమి చేయలేరన్న ధైర్యంతోనే అక్కడ ఎలా పెట్టాలి కామెంట్స్ చేస్తారు? ఏం కామెంట్స్ చేయలేదండి. మేము కేటగారికల్ గా అన్పార్లమెంటరీగా ఎక్కడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లగా అన్నాము, దాని తప్పే ఉంది. ఆయన తీసుకున్న పిచ్చి తుగ్లగా నిర్ణయాల వల్ల ఆయన పిచ్చి తుగ్లగా అంటున్నాం, అంతే కదా. ఒక ముఖ్యమంత్రి అలా అనొచ్చు అంటారా? అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలి? రాష్ట్రాన్ని బాగు చేయాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా, రాష్ట్రాన్ని అంతా సమానంగా చూడాలి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కదా, రాష్ట్రంలో ప్రాజెక్టులు తీసుకురావాలి కదా, సంక్షేమం సృష్టించాలి కదా. అప్పు చేసి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నేను రోజు నెలకు 30 రూపాయలు ఇస్తాను, మీరు మా దగ్గర కాళ్ళ దగ్గర బానిసల్లా బతకండి అంటే అది కుదరదు కదా. అంటే అప్పు చేసి అంటే గత ప్రభుత్వం కూడా అప్పు చేసింది కదా. మళ్ళీ చెప్తున్నానండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు దగ్గర 1,90,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఓకే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఓకే, వాళ్ళు కూడా చెప్పుకున్నారు ఇదేనండి ఏం తక్కువ అప్పు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2019 వరకు ఉన్న అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? 10.5 లక్షల కోట్ల రూపాయలు. మీకు స్వతహా లెక్కలు చెప్పాలంటే 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచా అని చెప్తున్నాడు. మరి మిగతా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది? 5 సంవత్సరాల బడ్జెట్ 7.5 లక్షల కోట్ల రూపాయలు, మొత్తం దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? ఒక రోడ్డు మీద గుంత పూడ్చాడా? ఎవరికైనా కనీసం ఉద్యోగాలు ఇప్పించాడా? కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేశాడా? సంపద సృష్టించే ప్రయత్నం చేశాడా? ఏం చేశాడు? 15 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇట్లాంటి క్వశ్చన్లు ఏమి జగన్మోహన్ రెడ్డిని అడగడం చేత కాదు. మీరు భయపడతారు, మేము ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తే మాత్రం మా మీద కేసులు పెడితే మీరు ఏదో ఉట్టిగా అజిటేషన్ చేస్తున్నారు, ఎలిగేషన్స్ చేస్తారు, మేము మమ్మల్ని అంటారు. అంటే ఇక్కడ భయపడేదానికన్నా ఇద్దరిని సమానంగా చూడాల్సిన బాధ్యత మాదే కదా. అదే అంటున్నారు, మిమ్మల్ని ఏంటంటే వాళ్ళని కూడా అడుగుతాం. మీడియాగా మీరు మమ్మల్ని ఎంత అడితే అడుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళి మైక్ పెట్టి అడగాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక కంపెనీని ఎందుకు తీసుకురాలేకపోయారు? మిమ్మల్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అంటున్నారు కదా ప్రతిపక్ష నాయకులు, మీరు నిజంగా దద్దమ్మ ముఖ్యమంత్రి అయినా మీరు అడగాలి ఆయన్ని. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు అప్పుడు తెలుస్తుంది మీకు. సో ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకున్నాను. నేను మీరు చెప్పినట్టే ఖచ్చితంగా వెళ్ళి అడుగుతాను. ఆ రోజు వచ్చిన రోజు తప్పకుండా. సంపద సృష్టి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు చెప్పుకున్నది ఏంటంటే, ఇండివిజువల్ గా మేము పథకాల రూపంలో సంపద పెంచుతున్నాము పేదవాడికి అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పేది ఏంటంటే కంపెనీలు వస్తేనే సంపద వస్తుందని చెప్తున్నారు. అసలు నిజమైన సంపద అంటే ఏంటి? అసలు పథకాల రూపంలో సంపద పెంచేది ఎందుకు నాకు అర్థం కాల. ఎటు తిరిగి ఆయనకు తెలియలేదేమో, ఆయనకు తెలివి తక్కువడేమో. మీరు అడిగేవాళ్ళు మీరన్నా ఉండాలి. ఈ రోజు సంపద అప్పు చేసి డబ్బులు ఇస్తే దానిలో సంపద ఎలా పెరుగుతుంది? రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తే ఆ పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే చదువుకున్న విద్యార్థులందరూ, కాలేజ్ పాస్ అవుట్ వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తారు. తద్వారా వచ్చే జీతాల వల్ల వాళ్ళ కుటుంబాలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ బాగుపడతాయి. అది సంపద సృష్టించి అభివృద్ధి అంటే అది. అంతేగాని ఏదో అప్పు చేసి వచ్చి మీకు 30 రూపాయలు ఇస్తాను దానివల్ల మేము సంపద సృష్టిస్తున్నాను అంటే దాని హాస్యాస్పదంగా ఉంటుంది. నవ్వాలేయడం వల్ల నాకైతే అర్థం కావట్లా. అంటే దాన్ని అట్లా ఎందుకు చూస్తారు? ఇప్పుడు 30 రూపాయలు ఇవ్వడం వల్ల అతను పెట్టుబడిగా పెట్టుకుని దాన్ని సంపాదించుకునే దోహద ప్రభుత్వం చేస్తుందని ఎందుకు అనుకోరు? రోజుకు 30 రూపాయలు పెట్టుబడి ఇస్తే ఇచ్చే 30 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని లక్షాధికారి, కోటాధికారి అయిపోతాడా? అదే 30 రూపాయలు పెట్టుబడి వాళ్ళు ఇచ్చే బదులు అదే కంపెనీలు తీసుకొచ్చి అదే వాళ్ళ పిల్లలకి ఉపాధి కల్పిస్తే నెలకి 4 అంకెలు 5 అంకెలు జీతం తీసుకుంటే 30 రూపాయల కంటే అదే 100 రెట్లు ఎక్కువ కదా. మరి మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు? సో మీరు ఇంత మాట్లాడుతున్నారు, అబ్రాడ్ లో ఉంటారు, ఎలక్షన్ టైంకి అసలు ఓటు వేయడానికి ఎన్ఆర్ఐలు ఎంతమంది వస్తున్నారు? ఈ రోజు 2024 ఎలక్షన్స్ కి ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద అడుగుపెట్టి ఎలక్షనీరింగ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి ఎన్ఆర్ఐలు ఏ రకంగా మద్దతు ఇస్తారనేది మేము ఖచ్చితంగా మార్చ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక ర్యాలీ చేసి చూపిస్తాం. ఏ కంట్రీ నుంచి ఎంతమంది వచ్చారని ఒక పెద్ద ర్యాలీ చేసి ఎవరెవరు ఏ రకంగా రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకొచ్చారు,
ఎంతమంది వచ్చారు అనే విషయం మేము మీకు చూపిస్తాం. సో మీ ఎన్ఆర్ఐలు అందరూ మీరు చెప్పినట్టుగా వచ్చి ఇక్కడ ర్యాలీలు చేస్తే ప్రజల్లోకి ఎట్లా వెళ్ళదు అనుకుంటున్నారు మీరు? చెప్తాము, మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము వచ్చాము ఇక్కడికి, మాకు అవసరం లేదు. మేము ఇప్పుడు చెప్తున్నానండి, ఈ రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నేను ఇక్కడ పుట్టాను, వెళ్ళిపోయాను, అక్కడ స్థిరపడ్డాను, ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు పట్టించుకుంటున్నాము? ఎన్ఆర్ఐల్ గా ఎవరికి అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్ లన్నీ సెటిల్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎంతో కొంత అక్కడ సంపాదించే డబ్బులు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ సరిపోతారు ఇక్కడ. ఇదే నా పాయింట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పెత్తందారులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని చెప్పి. సో స్థిరపడి సంపాదన ఫ్యామిలీకి సరిపడా సంపాదించుకున్న మీ ఎన్ఆర్ఐలు అంతా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమవ్వంటారా? ఎవడు పెత్తందారుడు అండి? జగన్మోహన్ రెడ్డి పేదవాడా? గడికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆఖరికి పేదల డబ్బులు 500 కోట్ల రూపాయలు యూజ్ చేసుకొని విశాఖపట్నం రిషికొండ గుండు కొట్టి దాని మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈరోజు పేద ముఖ్యమంత్రి అంటున్నారంటే ఇక నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లా. ఈరోజు ప్రజల సొమ్ము 42,000 కోట్ల రూపాయలు దొబ్బేసి 16 నెలలు జైల్లో చిప్పకూడదని వచ్చి 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 24 420 కేసులు పెట్టుకొని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి గత 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఏకైక ముద్దాయి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన మమ్మల్ని పెత్తందారి అంటే మీరు కూడా మమ్మల్ని పెత్తందారిగా పోర్ట్రే చేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్నాడు. పేదల ప్రజల ప్రాణాలతో ఆ చెలగాటం ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే పీడ వదలాల్సిన అవసరం ఉంది. 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరైన తీర్పిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పీడ నుంచి కాపాడుకుంటారని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు అంటే, మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్నంత ఈజీ కాదు కదా ప్రజల అభిప్రాయం మనం తెలుసుకోవడానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని, అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయన గుప్పెట్ బెల్ట్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజు పరిస్థితి 2019 ఉన్న పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఆయన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేడు. ప్రజలు ముందు భయపడేవాళ్ళు, అరే మాట్లాడితే చంపేస్తాడేమో, మాట్లాడితే కొడతాడేమో, దొంగ కేసులు పెడతారేమో అని. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్ రెడ్డి నీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జగన్ రెడ్డి పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, సరిగ్గా మాట్లాడతారు, సరైన ఓటు హక్కు వినియోగించుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్తారు. సో అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో అనుకోవడం తప్పే ఉందిలే కానీ దాంట్లో. సో ఇప్పుడు మనం అసలు మెయిన్ పాయింట్ లోకి వస్తే మీ మీద కేసు పెట్టారు, అక్కడి నుంచి వచ్చారు. సో మీతో పాటే అక్కడ ఉన్న పంచప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎలాగ మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, అతను కూడా ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి అతన్ని ఏ విధంగా తప్పడతారు మీరు? ఒకళ్ళు వాళ్ళు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. పంచప్రభాకర్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు, మేము మాట్లాడిన మాటలు కోతికి కొబ్బరి చిప్పకున్నంత తేడా ఉంది. కోతికి కొబ్బరి చిప్ప ఎందుకు పోల్చానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం ఇస్తే కోతికి కొబ్బరి చిప్ప పట్టి టెట్టేసి కొడుతుందో అలా కొట్టేశారు. ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. అందుకనే పంచప్రభాకర్ గారు, ప్రభాకర్ అనే వ్యక్తి జడ్జిలను తిట్టాడు. అర్థమైందా? పచ్చి బూతులు మాట్లాడతారు, మేము ఎక్కడా మాట్లాడలా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే, ఎవరైతే బూతులు తిడతారో, ఎవరైతే పైశాచిక ఆనందం పొందించే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళు నాకు నచ్చుతూ ఉంటారు. అందుకే కొడాలి నాని గాని, రోజా గాని, ఇక ఇంతమంది ఎదవలు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఆ ఎదవలు అందరితో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, నాయకులందరినీ తిట్టిస్తారు, బూతులు మాట్లాడిస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉందండి. ఎలాంటి వాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయం పట్ల ప్రజలకు క్లారిటీ ఉంది.